అండ్ నెక్స్ట్ ఇంట్లో అసలు ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పినప్పుడు హ్మ్. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే మీరు ఒక విలేజ్‌లో పుట్టారు. లైక్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గూడా చూసుకుంటే మొత్తం అంతా కూడా నాన్నగారిది వ్యవసాయం అన్నారు. అమ్మ, నాన్న ఇద్దరు కూడా ఫార్మర్సే. అంటే లైక్ అమ్మ హౌస్ వైఫా? అమ్మ కూడా పొలం పనులకు వెళ్ళేవారా? మాకు పొలం ఆ! ఉండేదండి. ఓకే. పొలం పొలంలో పనులకెళ్ళేది. పనులకి వాటికి అమ్మ వెళ్ళేవారు. అంటే నాట్లు వేసేటప్పుడు పాటలు పాడుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి అవును. అడిగాను. అవును. సో, అలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఏంటంటే ఒక ఫియర్ అనేది, ఒక భయం అనేది ఉంటుంది. హ్మ్. అమ్మో! మనమెందుకు ఇండస్ట్రీకి అదొక మొత్తం ఒక రంగుల ప్రపంచం. దాంట్లోకి నువ్వు వెళ్తే దాంట్లో నువ్వు ఈదగలవా లేదా అని చెప్పేసేసి ఏ పేరెంట్‌కైనా గాని భయం ఉంటుంది. అండ్ ఇందులో నిలబడడం కూడా అంత ఈజీ కాదు. అవును. చాలా అవును. కష్టమైన పని. అవును. ఎప్పుడైనా మీకు అలాంటి అడ్డంకులు ఫ్యామిలీ నుంచి ఎదురయ్యాయా? అమ్మ, నాన్న ఎప్పుడు చెప్పలేదండి. బేసిక్‌గా మా మదరు 2006 నా 10థ్ అయిపోయి ఇంటర్‌లోకి రాగానే చనిపోయారామ. అయ్యో! ఓకే. ఆమె ఏం లేదు. నాన్న ఎప్పుడు ఆపలేదు మమ్మల్ని. హ్మ్. నేనిది చేసుకుంటామంటే సరే, మీ ఇష్టం అన్నట్లే ఉంటది. నాకు ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హ్మ్. ఆహ్, ఇక్కడికి రావడానికి నా ఇంటర్ అయిపోయి వచ్చి స్టూడియో వరకొచ్చే అక్కడి నుంచి స్టూడియోకొచ్చే గ్యాప్‌లో చాలా జరిగింది. అంటే హ్మ్. నేను ఆహ్, చాలా, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన చెప్పుకోవడం ఎందుకు గానీ బట్ తెలియాలి కదా! ఆ! పీపుల్‌కి కూడా. ఎందుకంటే నౌ యూ ఆర్ ద సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో, హ్మ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ పీపుల్‌కుంటుంది. హ్మ్. మీరు అన్ని స్ట్రగుల్స్ చెప్పకపోయినా కొన్నైనా మాతో షేర్ చేసుకుంటే బావుంటుంది. అంటే ఏం లేదండి. స్టూడియోలో ఆఫీస్ బాయ్‌గా చేయడం. ఆహ్, మీరా? ఆ! ఆఫీస్ ఓకే. బాయ్‌గా చేయడం. అక్కడుండి సౌండ్ ఇంజినీర్ ఆఫీస్ బాయ్‌గా ఉండే దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నా. నాకు ఆ టైంకి సిస్టమ్ బటన్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు. ఓకే. ఆహ్, అక్కడ ఆఫీస్ బాయ్‌గా చేస్తూ ఇంకా జరిగిపోయింది. సో దానికి బిఫోర్ కొంత స్ట్రగుల్ ఉండే. ఇప్పుడు చూసే ఆడియన్స్‌కి గూడా మన స్ట్రగుల్ ఎందుకు ఎప్పుడు గూడా మనం సాడ్ చెప్పుకోవద్దు. మన సక్సెస్ చెప్తేనే వాళ్ళకొక ఇన్‌స్పైరింగ్ ఉంటది. సక్సెస్ చెప్పడం అంటే సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ గురించి ఎవరైనా మాట్లాడతారు సార్. కాకపోతే లైఫ్‌లో పడిన స్ట్రగుల్స్ గురించి మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అంటే, అది ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. ఒక ఊరు నుంచి ఒక పెట్టె పట్టుకొని బయలుదేరి రావాలి అంటే అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్లి మేము నిలదొక్కుకోగలమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అండ్ మీరు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చారు. కానీ కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ నుండి కూడా వాళ్ళకి పాపం ఆఫర్స్ రాక లేకపోతే వాళ్ళలో విషయం ఉండి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు. హ్మ్. కానీ హ్మ్. మీరు వచ్చి అసలు మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఒక ఆఫీస్ బాయ్‌గా కూడా చేసి ఇప్పుడు మా ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. అవును. అవునా? సో, అలా అలా ఆఫీస్ బాయ్ నుంచి ఒక కీబోర్డ్ ప్లేయర్‌గా హ్మ్. ఉన్నారు. సౌండ్ ఇంజినీర్ సౌండ్ తర్వాత ఇంజినీర్‌గా ఉన్నారు. ఆహ్, సౌండ్ ఇంజినీర్ నుంచి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఆహ్, అక్కడ మరి మీరు ఆఫీస్ బాయ్‌గా ఏ ఆఫీస్‌లో అయితే వర్క్ చేశారో, వాళ్ళు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీకు రికగ్నైజేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్న స్టూడియో. ఓకే. నేను అన్నని అడిగిన వచ్చి ఉంటా అన్న అంటే మా పార్ట్నర్స్ గూడా ఉన్నారు. హ్మ్. "నువ్వు రారా వాళ్ళతోని ఒకసారి మాట్లాడు" అనంటే నేనన్నా, హ్మ్. "మీకెట్లాగో ఒక ఆఫీస్ బాయ్ నీడ్ హ్మ్. పెట్టుకున్నారు. సాలరీ ఇయ్యాలి. హ్మ్. నాకు వితౌట్ సాలరీ నేనుంటా. ఏదంటే ఓహ్! అది." ఆఫీస్ బాయ్ మీరు వితౌట్ సాలరీయా? వితౌట్ మరి ఫుడ్ సాలరీ. ఎలాగా? అక్కడే ఫుడ్డు అదంతా ఉండేది. ఓకే. నేనుంటా. అకామిడేషన్. అకామిడేషన్ నాకిస్తే చాలు. నేనుంటా, తింటా, పని జేస్తా. హ్మ్. వర్క్ నేర్చుకుంటా. హ్మ్. అనే సెన్స్‌లో ఉండి అక్కడుండి ఇది చేశాను. ఓకే. ఎంత అప్పుడు సార్ మీ ఏజ్ తెలుసుకోవచ్చా? నాదా అండి 30. 30 ఇయర్స్‌కి హ్మ్. ఆల్‌మోస్ట్ అన్నీ చూసేసారు కదా! అన్నేడండి ఇంకా చాలా ఉంది. స్టార్టింగ్ ఇది. ఇంకా స్టార్టింగేనా? ఆ! ఎందుకంటే కష్టాలనేవి జనరల్‌గా ఒక ఏజ్ వరకు తెలీదు. అవును. అవును. కాకపోతే కష్టపడి పైకొచ్చిన వాళ్ళకేంటంటే చాలా తెలుస్తాయి. ఆ అవును. కష్టం విలువ అనేది మీకు బాగా తెలుసని నేను నమ్ముతున్నా. ఆ! తెలుసండి. అంటే నాకు కష్టపడినట్టు ఎప్పుడు అనిపియలేదండి. హ్మ్. నేను ఫ్లో ఇగ అంతే. అంటే మీరు కష్టపడినా గాని కష్టపడింది ఇష్టమైన వర్క్‌లో కాబట్టి మీకు ఆ కష్టం నాకప్పుడు తెలియలేదా? తెలియలేదు. ఫ్లో ఎళ్తున్నా అంతే. ఇప్పుడు మనం నేనిప్పుడు ఇక్కడ మాదాపూర్ నుంచి మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్స్ ఉంటదో 4 5 ఆ 5 కిలోమీటర్స్ రావాలా నేను. హ్మ్. నడిస్తేనే అంటే నా గమ్యం వస్తది. హ్మ్. ఇంకా మనం ఇంత దూరం నడవాలి. అక్కడ ఆ చెట్టు ఉంటది. ఇక్కడ ఈ పుట్టు ఉంటది. ఇది చూస్తే కష్టం గదా! హ్మ్. వెళ్ళాలి అంతే. వెళ్తే మనకు అక్కడ మనం అనుకున్నది ఏదుందో అది దొరుకుతది. ఆ! ఎవరైనా లైక్ అంటే ఎప్పుడైనా మీ లైఫ్‌లో ఎవరైనా మీ ఊర్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నీకెందుకు ఈ మ్యూజిక్ ఇదంతా అనవసరం వచ్చేసేయ్ అని చెప్పి ఎవరు అనలేదా?
ఒక్కరు కూడా అనలేదండి. ఒక్కరు కూడా అనలేదా? ఒక్కరు అనలేదు. అసలు నేను ఇది చేస్తున్నా అని తెలియదు. హ్మ్. వాళ్ళకి నాదొక సినిమా బయటకొచ్చేంత వరకు ఎవరికీ తెలియని కూడా తెలియదు. తెలీదు. తెలియదు. ఆ 'జార్జ్ రెడ్డి' వచ్చేంత వరకు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని నా క్లాస్‌మేట్స్‌కే తెలియదు. హ్మ్. తెలియదు. వన్స్ తెలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. "ఓ మామ నువ్వారా? ఏంది మామ నువ్వు వేస్ట్ గానివి అయితావు అనుకున్నావురా." ఎందుకు నేను వేస్ట్‌గాను అవుతాం అనుకున్నారు? మీరు సరిగ్గా చదివేవాళ్ళు కాదా? నాకు చదువు అస్సలు రాదు. మీకు చదువు రాదా? అందుకేనా #90స్‌లో బుడ్డోడి క్యారెక్టర్‌కి చదువు రాకపోయినా గానీ ఫ్యూచర్‌లో వీడే అందరికంటే గొప్పోడవుతాడు అని జెప్పేసి పెట్టారు. పెట్టారు. డైరెక్టర్ క్యారెక్టర్ అది. డైరెక్టర్ క్యారెక్టరే మేబీ మిమ్మల్ని మాలాంటి క్యారెక్టర్‌లందరికీ అది ఓకే. సింక్ అయితదండి. సరిగ్గా చదవని వాళ్ళందరూ చదివే వాళ్ళందరూ జాబులు చేసుకుంటా సెటిల్ అవుతారు. చదవనోళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు అట్లని అవుతారనమాట. కాదులెండి. చదవని వాళ్ళు ఇప్పుడు చాలా మంది చదవని వాళ్ళు పొలిటీషియన్స్ అయ్యిర్రు, బిజినెస్ మ్యాన్స్ అయ్యిర్రు. తెలివి అంతే. ఇక్కడ మనకు చదువు ఏందంటే జ్ఞానం ఇస్తది. హ్మ్. చదువుకోవద్దు అని అంటలే. చదువు మనకు లైఫ్‌లో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, జ్ఞానం, ఎవరితో ఎలా ఉండాలి, హ్మ్. ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు మన కమ్యూనికేషన్స్‌ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. చదువు అనేది ఇట్ ఈస్ ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్. చూసినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. నాకు ఇంత అవసరమా? నాకు ఊళ్ళో పొలం ఉంది. ఊరికెళ్ళినా నేను బ్రతకొచ్చు. ఎంతో కొంత చదువుకున్నాను. ఏదో ఒక జాబ్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా ఆ వేలో ఒక థాట్ అనేది మీకు క్రియేట్ అయిందా ఎప్పుడైనా? నాకు మధ్యలో కొన్ని మంత్స్ రాంగ్ ఫేజ్ నడిచుండే. ఓకే. ఆ టైంలో గూడా నేను అనుకున్నా మనం మనకిచ్చిండు గదా దేవుడు, మనం ఓడిపోము గదా! గెలుస్తాం గదా! సమస్య లేదు. ఇంకొకటేందనంటే ఒకప్పుడు సీడీలు, క్యాసెట్‌లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే ఇదుండే. ఇప్పుడది లేదు. హ్మ్. నాకెవరన్నా అవకాశం ఇయ్యకుంటే నేను నా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని పాటలు చేసుకుంటా. హ్మ్. నాకు ఆడియన్స్ ఉంటారు. నా పాటలు వినేవాళ్ళుంటారు. హ్మ్. మీ వాళ్ళని ఫ్యాన్స్ మీకుంటారు కదా! నేను క్రియేట్ చేసుకుంటా ఫ్యాన్స్‌ని. హ్మ్. ఫ్యాన్స్ అని గాదు, నా లిజనర్స్‌ని నేను క్రియేట్ చేసుకుంటా. నాకు ఉంటారు గదా! హ్మ్. మనకుంది ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఆహ్, ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది మీకైతే. అప్పుడు ఉండేనండి. హ్మ్. నాకు మెయిన్ ఏంటంటే సినిమా అనేది పెద్ద ప్రపంచం. దాని త్రూ మనం చేస్తే చాలా రీచ్ ఉంటది. అవును. నాకు మంచి సౌండ్ ఇయ్యాలని ఉంది. ఆహ్, తెలుగులో ఒక టెరిఫిక్ సౌండ్ ఇయ్యాలని ఉంది. ఓకే. ఆ ప్రాసెస్‌లోనే ఇప్పుడు 90స్ కూడా నేను ఇది చిన్నది, పెద్దది, అది పెద్దది నాకసలు అట్లుండదు. ఏదొచ్చినా పని దైవంతో అనుకుంటా. అవును. నేను దాంట్లో నా బెస్ట్ ఏంటనేది ఇచ్చేస్తా. బడ్జెట్ లిమిట్స్, ఈ బడ్జెట్ ఇంత ఇచ్చారు గదా! నేను అందుకు అట్లా చేయాలి అట్లుండదు. ఓకే. బడ్జెట్ వాళ్ళు ఎంతిచ్చినా ఎండ్ ఆఫ్ ది డే పేరు పడేది నీది. హ్మ్. మ్యూజిక్ బై సురేష్, హ్మ్. మ్యూజిక్ బై పలానా. హ్మ్. ఆ పేరు కోసం, ఇది కోసం ఇంకోటి స్క్రీన్ మీద ఏదిచ్చినా ది బెస్ట్ ఇచ్చాము అంటే, యెస్. ఆ స్క్రీన్ మీద పేరు 'సురేష్ బొబ్బిలి' అని చూసినప్పుడు ఆటోమేటిక్‌గా అవును. తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లే సందర్భం అది. యెస్ అండి. యెస్ కదా! అండి. అది ఎందుకంటే జూసే మనకు రేపొద్దున ఇంకో కష్టం పనొస్తది. అనేది ఎక్కడ వృధా అవ్వదు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు. నేను నమ్ముతాను. మీ విషయంలో జరిగింది కాబట్టి. జరిగింది, జరుగుతుంది గూడా. జరిగింది, జరుగుతుంది. హ్మ్. అండ్ ఫ్యూచర్‌లో ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరన్నారు సీడీస్ పట్టుకొని, క్యాసెట్స్ పట్టుకొని చాలా స్టూడియోస్ చుట్టూ తిరిగాను అని చెప్పి. సినిమాల్లో చూపించినట్లుగా మీ సీడీస్ మీ ముందే పక్కన పడేయడం, లేకపోతే వింటాంలే అని చెప్పేసి మిమ్మల్ని కొంచెం లైక్ ఆహ్, కొంచెం హార్ష్‌గా చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా అట్లేం ఎప్పుడైనా? జరగలేదండి. మనం ఇచ్చేసి వచ్చినాక మనం ఏం చూడకపోయేది. బేసిక్‌గా నేను సీడీలు పట్టుకొని మా అన్నయ్య వాళ్ళు వెళ్తుంటే చూసేది. హ్మ్. నాకు ఆపర్చునిటీ నేను స్టూడియోలో ఉన్నప్పుడు వేణుగుడుగుల అన్న అక్కడికొచ్చి అక్కడ విని అక్కడే ఓకే చేసుకొని నాకు ఒక సిట్యుయేషన్ చెప్పి దాన్ని చేసి పంపిస్తే ఆయన నన్ను సినిమాకి ఓకే చేసుకొని నాకు అట్లొచ్చింది ఓకే. అవకాశం. సీడీలు పట్టుకొని మా అన్నయ్య వీళ్ళందరూ వెళ్తూ ఉంటే చూసేవాడిని నేను. హ్మ్. వాళ్ళతో పాటు ఆఫీస్‌లోకెళ్ళేవాడిని. చూసేవాడిని. హ్మ్. అది ఆ టైం లేదిప్పుడు. మనకంతా కంప్లీట్‌గా మారిపోయింది. మారిపోయింది. అవును. చాలా దగ్గరకొచ్చేసింది సినిమా ఇండస్ట్రీ. హ్మ్. అప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా దూరం ఉండే. హ్మ్. అమ్మో! ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఫ్రెండ్లీ అయిపోయిందా? ఫ్రెండ్లీ అయిపోయింది. అది ఆహ్, సక్సెస్ అయిన వాళ్ళకి అలా అనిపిస్తుంది సార్. బట్ సక్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇప్పటికీ ఇండస్ట్రీ దూరంగానే ఉంది. దూరంగా ఉంది అంటే అండి దగ్గర జేసుకోవాలి మనమే. హ్మ్. మనం ఏ రకంగా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ కృష్ణానగర్ రోడ్ల మీద ఇప్పటికీ జనాలు చాలా మంది తిరుగుతున్నారు. చాలా మంది ఉన్నారులెండి. నేను స్ట్రగుల్ అయ్యే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ సక్సెస్ అయిన వాళ్ళకేంటంటే ఆహ్, వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఈ సక్సెస్‌లో ఆ స్ట్రగుల్‌ని కొంతలో కొంత మర్చిపోయారు. మర్చిపోవడం అంటే ఏం లేదండి. నేనిప్పుడు
చాలామంది మీకు యూట్యూబ్ నుంచి ఇప్పుడు అంతెందుకంటే హ్యాష్‌ట్యాగ్ 90స్‌లో ఉన్న ఆల్మోస్ట్ ఆర్టిస్టులంతా ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ హ్మ్. వాళ్ళే. అవును. వాళ్ళెవరు డైరెక్టర్ దగ్గరికెళ్ళలేదు. డైరెక్టర్ చూసి వాళ్ళని పిలుచుకున్నాడు. హ్మ్. మీకు అర్థమైందా? అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడో వాడేదో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేసిండు. అరే! వీడు అని చెప్పి డైరెక్టర్ పిలుచుకున్నాడు. నేను హ్మ్. అట్లా అంటున్నాను. హ్మ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫోటోస్ పట్టుకొని దాని మీద సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాహ్! డైరెక్టర్స్‌కి చాలా ఈజీ అయిపోయింది అని ఈజీ అయిపోయింది. చెప్తున్నారు. యాహ్! అవును. ఇప్పుడు అది 'కుర్చీ మడత పెడితే' అనే ఓ సాంగ్ వచ్చింది. హ్మ్. ఆయన ఎవరో తెలియదు. ఆ డైలాగ్ వచ్చి అది అంత జనాల్లోకెళ్ళే అంత వరకు మేము కూడా ఇంటర్వ్యూ చేసాం ఆయన్ని. అదే ఆయన ఆ! ఎవరో తెలియదు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరో ఆయన ఆ! అనామకుడు. అవును. సో, ఒక్క డైలాగు ఏదో ఛానల్ వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం వల్ల హ్మ్. ఆయనకు తమన్ గారు, మహేష్ బాబు గారి సినిమాలో పాట పెట్టి హ్మ్. ఆయనను పిలిచి మనీ ఇచ్చారు. అంటే అండ్ చూడండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని